మొట్టమొదటి శాసనసభ్యుడు. ఆ మహానుభావుడు రెడ్డి అనే పేరు చివర ఉండకూడదని సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు నడయాడిన నేల. అలాగే వెలువల సీతారామయ్య గారు, కాకాని వెంకటరత్నం గారట మహానుభావులు, ఎస్సీ లేడీ సరోజిని ఆనందబాయి గారట మహానుభావులు ప్రతినిధించిన గడ్డది. ఆ గడ్డ మీద పొడుగు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు కనీసం ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు. గన్నవరం అంటే మట్టి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ గారి సూక్తిలాగా గన్నవరం అంటే మట్టే 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 అని దిగజార్చిన పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, పక్క దేశాల్లో కానీ ఏ సిటిజన్ అయినా లా బౌండెడ్ పరిధిలో ఉండాలి, లా బౌండెడ్ సిటిజన్గా ఉండాలి, లాని ఒబే చేసే పరిస్థితిలోనే ఉండాలి తప్ప నేను అబోలా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి. అలాగే ఇలా చేయటం వల్ల ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష కానీ, అతని ప్రవర్తన కానీ బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ డబ్బులు డ్రా చేసుకుంటే మట్టెమ్ముకున్న పరిస్థితి గన్నవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గన్నవరం ప్రజలందరికీ తెలుసు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, మట్టి కానీ, నకిలీ ఇళ్ల పట్టాలు 2019లో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ, ఆ నకిలీ ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతని మనుషులు పంచిన విధానం కానీ, ఇలా ఎన్ని మాట్లాడిన ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని, నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాష తోనాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఓడించాలి, అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకి వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనలూరు నియోజకవర్గం అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను బతిమలాడిన పోటీకి చేయించిన పరిస్థితి వాస్తవం కాదా? ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు గారి హోదా పోగొడతాకు తీసుకోవాల్సి వస్తుందని రాజీ పడమంటే నేను రాజీ పడనని చెప్పాను. నా క్యారెక్టర్ ముఖ్యమని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి ప్రోత్సహించడం వల్ల, అలాగే ఆఖరికి దుట్టా రామచంద్ర గారు 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే, నేను 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మా ఇద్దరిని తోలనాడితే డాక్టర్ రామచంద్ర గారికి కానీ నాకు కానీ తెలుగు భాషలో బూతులు ఉంటాయనేది అందరికీ తెలుసు. కానీ మేమిద్దరం ఎప్పుడు భాష వాళ్ళం. మా ఇద్దరి మీద ఎవరైతే డాక్టర్ దుట్టా రామచంద్ర గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కాదు నేను కానీ పోటీ చేసినప్పుడు మా మీద ఇతను పార్టీ మారి ఈ దందాలు చేయడానికి, నకిలీ ఏర్పట్టాలు కేసులకి, అలాగే మట్టి దగ్గర మీద ఎంక్వైరీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బ్రహ్మలింగయ్య చెరువు సాక్షిగా ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఇక్కడ అప్పుడు చంద్రబాబు గారికి సవాల్ చేసిన మాట వాస్తవం కదా. మీ ఇంటి దగ్గరలో ఇంత మట్టి దోపిడీ జరుగుతుంటే మీరేం చేశారని అడిగిన మనిషి తర్వాత ఎంక్వైరీ చేయకుండా అతను పార్టీలో తీసుకున్న పరిస్థితి. డాక్టర్ దుట్టా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా, నా మీద చేసిన, గన్నవరంలో 4000 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినా అన్నీ గాలి కుదిరి జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందని అడుగుతున్నా. నువ్వు ఏ విచారణ చేయని పరిస్థితి. నువ్వు నన్ను పోటీ చేయించేటప్పుడు మీరు చెప్పిన మాటలేంటి, ఈ పార్టీలో మనం ఉండలేమని చెప్పి, ఈ అవమానాలు మనం మొయ్యలేమని చెప్పి నేను పార్టీ మారా. కానీ అతను పార్టీ మార్చేటప్పుడు చంద్రబాబు గారు హోదా తీసేద్దామనే ఉద్దేశంతోనో, రౌడీలంటే ఇష్టంతోనో మరి ఎందుకు చేర్చుకున్నాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అక్రమ లేఅవుట్లో అక్రమ లేఅవుట్లన్నీ వేసిన పరిస్థితి గన్నవరంలో. కామన్ సైట్లు మొత్తం మిస్ అన్యాక్రాంతమైన పరిస్థితి. విజయవాడ రూరల్ మండలం టౌన్ కానుకుని మేము కార్పొరేషన్లో లేకుండా రూరల్ మండలంగా ఉన్న 9 గ్రామాల్లో ఒక్క లేఅవుట్లో కూడా కామన్ సైట్ వాడుకోవడం లేని పరిస్థితి. అలాగే అన్నీ కబ్జాలు చేసిన పరిస్థితి. అలాగే బ్రహ్మలింగ చెరువు చెప్పేందాక, అలాగే పోలవరం గట్ల మీద మట్టిని తీసిన పాపం ఇది శాపంలో వెంటాడుతుందని నేను పలుమార్లు చెప్పా. పోలవరం మట్టిని తీయటం వల్లే అంబాపురంకి మొన్న బుడమేరు పొంగినప్పుడు వాటర్ వచ్చిన పరిస్థితి. అలాగే ఎయిర్పోర్ట్ భూముల్లో అవినీతి జరిగిన పరిస్థితి. ఎయిర్పోర్ట్ పక్కన జరిగిన కాలనీల్లో, లేఅవుట్లో రోడ్డులు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. తోట వెంకయ్య అనే డాక్యుమెంట్ రైటర్ని అడ్డం పెట్టుకుని
అతను వైసీపీ నాయకుడు పెట్టిన పరిస్థితి. పుంకాలుగా ఎంతోమంది ప్రజలు వచ్చి గ్రీవియన్స్ ఇచ్చే పరిస్థితి, ఇంకా ఎన్నో వస్తాయో తెలియని పరిస్థితి. భూ కబ్జాలు, మట్టి, నకిలీల పట్టాలు, ఇట్లాంటి పోటీ అక్రమ లేఅవుట్లు ఇప్పించినట్లో కామన్ సైట్లు, మామూలు లేఅవుట్లో, సక్రమమైన లేఅవుట్లో కామన్ సైట్లు అన్నీ అన్యాక్రాంతం అయిపోయిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నా. 10 ఏళ్లుగా పనిచేసిన ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరతా, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరతా. ఆ రోజున 5 సంవత్సరాలు మాధురి అనేవాడు కానీ, గత 5 సంవత్సరాలు అతను నాగభూషణం అనే అతను, నాగభూషణం కాదు, పాత ఎంఆర్ఓ నరసింహారావు కానీ, వీళ్ళిద్దరూ ట్యాంపర్ చేయని రికార్డులు లేవు. 22A భూములు పెట్టిన పరిస్థితి. రెవెన్యూ సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుందంటే దాంట్లో అత్యధిక భాగం గన్నవరంలో ఉన్న పరిస్థితి. అన్ని రికార్డులు మార్చిన పరిస్థితి, గవర్నమెంట్ ఆస్తులు కాజేసిన పరిస్థితి, మట్టిదోని పరిస్థితి, చెరువులు అయితే ఎంత లోతుగారో తెరవని పరిస్థితి. ఇలా అన్ని అక్రమాలు, దందాలు చేసి గన్నవరం ప్రజల్ని కించపరచడం కాదని అడుగుతుంది. ఇవాళ గన్నవరం ప్రజల్ని గతంలో భాష మీద పొట్టు లేకుండా ఏది పడితే అది మాట్లాడి గన్నవరం ప్రజల విలువను దిగజార్చిన పరిస్థితి. ఇవాళ గన్నవరంలో నేను చెప్పే ఎన్నికల ముందు నేను ఎవరి మీద ఒక్క కేసు కూడా పెట్టనని మీరు మీడియా సోదరులను కూడా అడుగుతున్నా. గత 10 సంవత్సరాలు ఎన్ని కేసులు నమోదైనాయి, నేను శాసనసభ్యుడానికి ఎన్ని నమోదైనాయి మీరు పరిశీలిస్తే పట్టుమని 100 కూడా. నేను ఒక్కటి కూడా ఈవెన్ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను కేసు పెట్టలే ఇప్పటివరకు ఈ 8-9 మాసాల్లో. కానీ ఎటువంటి పావు దాని పిల్లల్ని తిన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కాదా? గోడవ నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన వాస్తవం కాదా? కాసనేరు రంగబాబు కాళ్ళేరు కొట్టిన మాట వాస్తవం కాదా? ఇలా చెప్పుకుంటే ఒక గంట సేపు పడతాయి. భూ కబ్జాలు కానీ, దందాలు కానీ, రౌడీయిజం కానీ, ఇలాంటి పరిస్థితులు గన్నవరంలో నెలకొనడం చాలా బాధాకరం. అలాగే వీటికి తోడు గన్నవరం సెంటర్లో కూడా, గన్నవరం అంటే మీ మీడియాలో కూడా గన్నవరం చిన్న బోర్డు చూపెత్తారు. అట్లాంటి స్థితిలో గన్నవరం నెట్టాడు. మంచి సిగ్నల్ సిస్టమ్ లేదు గన్నవరంలో. అలాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ బాగోపోయిన పరిస్థితి, రామారావు స్టాచ్యూ కూడా బాగోని పరిస్థితి. ఈ 2 విగ్రహాలు బ్రాంజ్ విగ్రహాలు ఆర్డర్ చేశా. రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ అంటే దాన్ని చూపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. గన్నవరానికి గత వైపును తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 10 సంవత్సరాలుగా గన్నవరం ప్రజలు ఈ రౌడీయిజానికి, గన్నవరం ప్రజలు ఆస్తులు, ప్రజల ధనమాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రజాప్రభుత్వాల్లో చీడపురుగులాగా పనిచేస్తే, నాయకుడు మంచాడైతే సమాజానికి మంచి జరుగుతుంది. తన అభ్యున్నతి కోసం పనిచేసి అక్రమంగా మట్టి దవ్వి, భూదందాలు చేసి ఇన్ని చేసి ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియని పరిస్థితి. 10 ఏళ్ళు పనిచేసిన ఎంఆర్ఓల మీద విచారణ చేస్తే 100 కోట్ల రూపాయల ఆస్తులు మాధురి గారి దగ్గర కానీ, నరసింహారావు గారి దగ్గర కానీ ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని రికార్డులు ట్యాంపర్ చేశారు. అన్ని ప్రభుత్వ భూముల్ని సొంత భూములుగా మార్చి అమ్మిన పరిస్థితి. ఎన్ని రెవెన్యూ సదస్సుల్ని మా ప్రభుత్వం నిర్వహిస్తుంటే రెవెన్యూ సదస్సులో పెట్టినవి కాకుండా 3 కోట్ల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. 3 కోట్ల రూపాయలు క్యాష్ పెడితే ఏ రిజిస్టర్ ఆఫీస్ అన్నా రిజిస్టర్ చేసే పరిస్థితి ఉందా? న్యూజివీడ్లో రిజిస్ట్రేషన్ చేపిస్తాం. అసలు ఇవన్నీ చేయాలంటే గన్నవరంలో నేను పోలీస్ స్టేషన్లో అక్కర్లేదని చెప్పే గతంలో నారా లోకేష్ బాబు పాదయాత్రలో నేను తెలుగుదేశం పార్టీలో ఇక ఈ అవమానాలు చాలు, ఈ పార్టీలో మనం పనిచేయలేము, నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత లోకేష్ గారితో పాటు పాదయాత్ర చేస్తుంటే 2వ రోజే మా అందరి మీద, నారాయణ గారి మీద, రవీంద్ర గారి మీద, రావు వెంకటేశ్వర గారి మీద, ఉమా గారి మీద, ఇట్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కేసు పెట్టిన పరిస్థితి. నేను లోకేష్ బాబు పక్కన రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోజున నేను 307 అటెంప్టివ్ మర్డర్ నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. అలాగే గతంలో SC ST కేసులు పెట్టిన పరిస్థితి. కేసులు పెట్టడం, వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అలాగే ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెట్టి గన్నవరం ప్రతినిధిని గన్నవరం ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపి, అలాగే ఇందా చెప్పినట్టుగా ఎవరైతే తన కోసం పనిచేశారు, ఆఖరికి నేనైతే 2019లో రిగ్గింగ్ చేసిన నా ఓటమికి పనిచేసి రిగ్గింగ్ చేసిన వాళ్ళు కూడా నేను వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాన్ని మారుస్తూ ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం, అది ఏ దేశమైనా. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడటం. ఆ గుడివాడు అతనికి సాంతం బుద్ధి కూడా లేదు అతనికి. అతనైతే
చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను అలిపుట్లు పాలిష్ చేస్తా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కుప్పంలో గెలిచారు, నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడిగా దాన్ని ఖండిస్తే తన విలువన్నా పెరిగేది. గాలికి వదిలి ఆయన తిడితేనే బాగుంటుందని చెప్పినగా వదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా. మీరు మేనిఫెస్టోలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వద్దని రూల్ బుక్ చెప్తుంది. 18 మంది శాసనసభ్యులు మీరు గెలిపిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళని వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేసే దమ్ము ఉందా అని, అలాగే మైక్ ఇవ్వట్లేదని ఇట్లాంటి మాటలు మాడే పరిస్థితి. మీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ పొద్దున్న నుంచి మాజీ శాసనసభ్యుని అరెస్ట్ చేస్తే గన్నవరం ప్రజలు గన్నవరంలో గతంలో జరిగినవన్నీ భూ కబ్జాలు కానీ రోజు గ్రీవియన్స్ వచ్చే పరిస్థితి. ఇవాళ పొద్దున్న నుంచి వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. మీరు అతను మాట్లాడే భాషను సమర్థిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు చేష్టలుడికి చూస్తానంటే ఇదేమో మహిసభ కాదు. మీరు అసెంబ్లీకి రానంటాం, అసెంబ్లీకి వచ్చినా మీకేం ఇబ్బంది లేదు. నేను కూటమి నుంచి గెలిచిన 144 మంది పార్లమెంటరీ భాష మాట్లాడతారు తప్ప మిమ్మల్ని అఘోరంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు శాసనసభకు రావాలి. అట్టగా మీరు మైక్ ఇవ్వలేదంటాం, చంద్రబాబు గారితో పాటు ఈక్వల్గా మైక్ కావాలంటాం. సభానాయకుడు 5 సంవత్సరాలు ఇదే శాసనసభలో నువ్వు నడిపి ఇవాళ శాసనసభ గౌరవాన్ని తగ్గించడం, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వటం, ప్రజాస్వామ్యం మీద దాడి చేయటం, పార్లమెంట్కి 4 గెలిస్తే వాళ్ళకి హోదా లేకపోయినా వాళ్ళనేమో అటెండ్ అవ్వమంటాం, అసెంబ్లీకి 11 మంది గెలిపించిన ప్రజలను అవమానించడం, ఇది ధర్మం కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరిని మార్చుకోవాలని కోరుతూ, ఇలాంటి వ్యక్తులకి నువ్వు సీట్ ఇచ్చి నన్ను ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను పొన్నెత్తి మాటల్లా ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇచ్చి నువ్వు భారీ మూల్యం చెల్లించావని నేను భావిస్తున్నా. ఇంకా తగదునమ్మా అంటే మళ్ళీ పొద్దున్న నుంచి మొదలుపెట్టిన పరిస్థితి. మళ్ళీ మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? నేను మీడియాలో మాట్లాడతానని చెప్తారు. 164 సీట్లు ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల్లో గెలుపోవడం సహజం. 2 పోటీ చేస్తే ఒకళ్ళే గెలుస్తాం. 164 మంది మీడియాలోనే మాట్లాడుతున్నారు. మిగతా గెలిచిన 11 మంది శాసనసభ్యులు, నువ్వు గెలిపించిన శాసనసభ్యుల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఓటు తీసుకున్నావు అసెంబ్లీలో, మళ్ళీ ఈ అసెంబ్లీని చూస్తావా లేవా అనే బాధతో ఉన్నారు. నువ్వు ముందు నీ శాసనసభ్యులను చూసుకో. నీ మాజీ శాసనసభ్యులు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మురిగారు తప్ప నువ్వు అధికారం కోల్పోయినాక ఎవరో మాట్లాడని పరిస్థితి. ఇది ప్రజాస్వామ్య మనుడికి మంచిది కాదు. ఇది డెఫినెట్గా గౌరవ సభ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు దాన్ని గౌరవ సభగా నడుపుతున్నారు. నువ్వు శాసనసభకు మీరు వచ్చినా మిమ్మల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్తో మా కూటమి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. తక్షణం ఈ వైఖరి మీద మీరు ఆ రోజు బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇక్కడ అక్రమంగా మట్టి తరలిచ్చారు అనే దాని మీద నీ ప్రభుత్వంలో ఎంక్వైరీ ఎందుకు చేపించలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నన్ను రాజీ పడమంటే నేను రాజీ పడనని చెప్పా, రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా ఉంటాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు చెప్పా, వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. అదే మాట మీద తప్పుడు కేసులు పెట్టట్లా, నేను ఒక్క కేసు కూడా పెట్టలా. కానీ ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెడితే దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటే మీరు ఆలోచించాలి. ఆ రోజున నీచమైన భాష మాట్లాడినప్పుడు కానీ తిట్టినప్పుడు కానీ మీ పార్టీ కోసం పోటీ చేసిన అభ్యర్థులను తోలనాడినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడన్నా నోరు మెదిపారని అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు పెడతాడు, మీరు మొదలు పెడతారు. ఇలాంటి వైఖరి రాజకీయాలకు మంచిది కాదు. అలాగే ఇంకా ఈ అక్రమ లేఅవుట్లు ఎలా ఉన్నా సక్రమ లేఅవుట్లోని కామన్ సైట్లు కూడా రామరపాడు కానీ, ఎన్కేపాడు కానీ, ప్రసాదంపాడు కానీ, నున్న కానీ, అంబాపురం, నైనవరం, ప్రసాదంపాడు ఈ ఎన్ని గ్రామాల్లో విజయవాడ అనుకుని ఉన్న నగరాల్లో ప్రభుత్వ భూములు అన్ని అన్యాక్రాంతం పడి వాటి మీద విచారణకి ఆదేశించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోరతా. అలాగే భూ కబ్జాలు చేసిన విషయం కానీ, గ్రీవియన్స్లో ఇచ్చిన విషయాలు కానీ ఇంకా ఎన్నో కేసులు రాబోతున్నాయని నాకు అర్థమవుతుంది. ఆఫీస్కి వెళ్తే 600-700 మంది గన్నవరంలో నేను మంగళవారం శుక్రవారం క్యాంప్ ఆఫీస్ నుండి రాత్రి 12 వరకు వచ్చేవాళ్ళు. కనీసం ప్రతి వచ్చే రోజుల్లో 40-50 ఈ కబ్జాల గురించి వీటి గురించి ఉండే పరిస్థితి. అలాగే ఇంకా ఈ గన్నవరం గురించి ఇంకా ఏం మాట్లాడినా గన్నవరం ప్రజలు నగుబాటు గురి చేసినట్టే. గన్నవరం ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా 55 నుంచి ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభకి అనుకున్నారు. అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. మల్లవల్లిలో
ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి. అసలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఎంతసేపు పరుష పదజాలం మాడటం, మీడియా అటెన్షన్ గ్రాప్ చేయటం, మీడియాలో మాడితే అది గొప్ప అనే పరిస్థితిలో మాడటం, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం, సభ్య సమాజం తలదించుకునే మాటలు, అన్పార్లమెంటరీ వర్డ్స్. దేనికైనా మీడియాకి సెన్సార్ ఉండాల్సిన అవసరం ఉంది. మీడియాకి సెన్సార్ ఉంటే అసలు ఇలా అన్నీ ఆ రోజున సినిమాకి సెన్సార్ ఉన్నట్టే పోతాయని గతంలో కూడా నేను మీ మీడియా సమస్యలో చెప్పాను. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు. లా బౌండెడ్ సిటిజన్స్గా బతకాల్సిన అవసరం ఉంది. లాని ఒబే చేయాల్సిన అవసరం ఉంది. ఎబో లా అనుకుంటే అది ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, శాసనసభ్యుడైనా, మాజీ శాసనసభ్యుడైనా చట్టాలు ఒక్కొక్కరికి ఒక్కో చట్టం ఉండే పరిస్థితి లేదు. ఐపీసీ కోడ్లు కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి బూతులు మాట్లాడిన పరిస్థితి వీళ్ళు చూసి. అంటే వీళ్ళు ఎట్టండి వాళ్ళు వచ్చారంటే ఐపీసీ కోడ్లో లేని సెక్షన్లు కూడా ఎత్తుక్కుని బూతులు తిడితే ఏం కాసు అవదని బూతులు తిట్టే మాట్లాడే పరిస్థితి. గన్నవరం ప్రజలకి నేను సారీ చెబుతున్నా. గతంలో మహానుభావుడు సుందరయ్య గారి దగ్గర నుంచి మొన్నట శాసనసభ్యుడిగా పనిచేసిన బాలవర్ధన్ గారి దాకా ఎవరు క్రిమినల్ రికార్డులో కానీ, అవినీతి మరక్ కానీ, ముద్రపోయిన గారు కానీ ఎవరైనా అసలు మకిలే లేదు. అలాంటిది గత 10 సంవత్సరాలుగా గన్నవరం ప్రజలను వేధించి, గన్నవరం ప్రజలు నగ్గుబాటుకు గురయ్యేటట్టు, గన్నవరం ప్రజలు ప్రపంచంలో తలెత్తుకోనట్టుగా చేసిన పరిస్థితులు వాస్తవం కాదా? అలాగే ఇవాళ వైసీపీ నాయకులు సాయంత్రం కన్నా మీరు తప్పు అని ఒప్పుకుంటే బాగుంటుందని మీకు చెప్తున్నా. మీతో కొన్నాళ్ళు పనిచేసిన దాంతో మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నన్ను ఏ రోజు ఈ రాష్ట్రంలో 175 మంది వైసీపీ నాయకులు ఎవరు నన్ను విమర్శించిన పరిస్థితి లేదు, అదర్ దాని కొడాలి నాని ఇతను తప్ప. కానీ మీరందరూ ఇతనేదో మహానుభావులాగా, ఇతనేమి చేయనట్టుగా మీరందరూ మొసలు కన్నీరు కాల్చడం బాధాకరం. మీలో చాలామంది ఇలాంటి భాష మాట్లాడరు, కానీ ఆ రోజున మాట్లాడింది మర్చిపోయారా? గురు గోవిందగంజ్లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదమని భావిస్తూ, రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో కదా, పక్క దేశాల్లో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఇక మాజీ శాసనసభ్యుడు ఇలాంటి వైఖరికి ఓడగట్టి గత 9 మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ 8 మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలు కూడా గాలి కుదిరేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు. గన్నవరం అభివృద్ధి నేను లక్ష్యంగా పనిచేస్తున్నా. మల్లవల్లి పారిశ్రామికదారులు కూడా చాలామంది భూములు ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ బినామీలకి డబ్బులు దోచిపెట్టిన పరిస్థితి వాస్తవం కాదా? దాని మీద కూడా నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మల్లవల్లిలో దాదాపు నేను అశోక్ లైలాండ్ ప్రజలతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకు ఎకరం ఇస్తే ఇప్పుడు దాదాపు 200 కంపెనీలు వచ్చే పరిస్థితి. 479 ఎకరాల అసైన్ ల్యాండ్ కూడా ఏపీఐసీ ఎక్వైర్ చేస్తున్నాం. రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాం. గన్నవరంలో అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఏపీఐసీకి ఆర్చ్ నిర్మాణం కూడా చేయని పరిస్థితి. గన్నవరం సెంటర్కి ఐడెంటిటీ లేకుండా చేసిన పరిస్థితి. భూమి కబ్జాలు, రౌడీయిజం, క్యాసినోలు ఇలాంటివి తప్ప ప్రజల ధన మాన ప్రాణ రక్షణను చేయాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు ఏ ప్రజాప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ 3 చేయాల్సిన అవసరం. ఈ 3టికి తిరోధకాలు ఇచ్చి ఆ 3టిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి వైసీపీ వాళ్ళని కొన్నాళ్ళు, అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించిన పరిస్థితి వాస్తవం కదా? అలాగే ఆస్తులు అన్యాక్రాంతమైన మాట వాస్తవం కదా? రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసిన పరిస్థితి వాస్తవం కదా? నరసింహారావు అనే ఎంఆర్ఓని 5 సంవత్సరాల పాటు గన్నవరం బాపులపాడు ఇన్ఛార్జిగా 2 పెద్ద మండలాలు, ఒక 75,000, 1,50,000 ఓట్లు, 2,25,000 జనాభా ఉన్న వాళ్ళల్లో ఒకే అమ్మారును ఉంచడం అవినీతి చేయడానికి కాదని అడుగుతున్నా. అలాగే ఆ రోజు జాయింట్ కలెక్టర్ని అడ్డం పెట్టుకుని నేను 150 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవ్వకుండా ఎయిర్పోర్ట్ దగ్గర నేను కాపాడా 15 ఎకరాల ప్రభుత్వ విలువైన భూమిని. కానీ ఆ రోజు జాయింట్ కలెక్టర్ నేను మర్లపాలెంలో కానీ ఎనికేపాడులో కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా? జాయింట్ కలెక్టర్ అడుగుతుందంటే ఆలగడ్డ వెంకటరావు ఇవ్వద్దని చెప్పాను చెప్పాను. కానీ తర్వాత వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలో కలిసి ఈ ఎంఆర్ఓల పాత్ర మీద 10 సంవత్సరాల మీద ఎంక్వైరీ చేస్తే పొంకాలుగా ఒక ఈనాడు పేపర్కి కానీ, ఆంధ్రజ్యోతి పేపర్కి కానీ, ఈవెన్ మీ సాక్షి పేపర్కి కానీ, మీ సాక్షిలో మీరు రాయలేదని అడుగుతున్నా. ఆ రోజున
అవినీతి అనకుండానే అన్ని అంటే మీ దగ్గర ఉంటే ఒకటి ఇక్కడైతే ఒకటి. నేను ఏ రోజు అలాంటి రాజకీయాలు చేయాల. గన్నవరం ప్రజల కోసం, గన్నవరం ప్రజలను ఎవరిని ఇబ్బంది పెడుతున్న అభిమతం కాదు, నా మతం కాదు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. రాబోయే కాలంలో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతా. థ్యాంక్ యూ. వల్లభనేని వంశీమోహన్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తామన్నారు, కక్ష సాధింపు ధోరణిని మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ కేసులు బనాయించే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీది. కొల్లు రవీంద్ర గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఎర్రనాయుడు గారి మీద కానీ, అచ్చెన్నాయుడు గారి మీద కానీ ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది మీద అక్రమ కేసులు బనాయించి అధికార దుర్వినియోగం చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. 2023లో ఫిబ్రవరి 22వ తారీఖున తెలుగుదేశం పార్టీ గన్నవరం పార్టీ ఆఫీసులో సమావేశం జరుగుతూ ఉంటే వంశీ నాయకత్వంలో తన అనుచరులతో దాడి చేసి అక్కడున్న కార్లు తగలబెట్టి కంప్యూటర్లు బదలగొట్టి మొత్తం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తే కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ దాని మీద చర్య తీసుకోకుండా తప్పుడు కేసులు బనాయించి ధ్వంసం చేసిందేమో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని, కేసులు పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన. ఆ రోజున రాజమండ్రి జైలుకు కూడా పంపించి చాలా రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. దాంతోపాటు ఆడవాళ్ళ మీద కూడా కేసులు బనాయించి తెలుగు మహిళలను కూడా జైల్లో నిర్బంధంలో ఉంచినటువంటి పరిస్థితి. ఇటువంటి అక్రమ కేసులు దుర్మార్గంగా బనాయించి ఇవాళ రోజున సత్యవర్ధన్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ దాడిలో జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని అతను కంప్లైంట్ ఇస్తే ఇవాళ ఆ కంప్లైంట్ని బలహీనపరిచేందుకు అతను షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని హింసించి ఆడ కుటుంబ సభ్యులను బెదిరించి ఇవాళ రోజున సాక్ష్యం తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. మేము దళితులు, మా మీద అక్రమంగా దాడులు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద ఇవాళ వంశీమోహన్ అరెస్ట్ చేస్తే అక్రమ కేసు అంటా ఉన్నారు. మీరు బెదిరించింది యథార్థం కదా? ఇవాళ సత్యవర్ధన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బెదిరించబట్టే తప్పుడు సాక్ష్యానికి అతను సిద్ధపడ్డాడు. ఇవాళ కేసులను తారుమారు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేది మీరు. దళితులను బెదిరించి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకుని కేసులను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రోజున కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇవాళ ఒక ఫిర్యాదు ఐపీసీ సెక్షన్ ప్రకారం 506 అంటే సాక్షిని బెదిరించడం, అది తీవ్రమైన నేరం. సాక్ష్యాన్ని ఎవరు కూడా బెదిరించకూడదు, వాడికి ఒక స్వేచ్ఛను ఇవ్వాలి, వాడు ఇష్టం వచ్చినట్టుగా కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వాలి. వాడిని పట్టుకుని బెదిరించి వాడిని ప్రలోభపెట్టి హింసించి ఇవాళ రోజున కిడ్నాప్ చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. అసలు అక్రమ కేసులు అంటే నేను మించిన అక్రమార్కుడు ఎవడన్నా ఉన్నాడా? గన్నవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోలవరం కాలువ మీద ఉన్న మట్టి అంతా ఏమైపోయింది? కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అమ్మేసుకున్నావు. బ్రహ్మలింగం చెరువులో మొత్తం అంతా మట్టి అంతా కలిపి అమ్మేసుకున్నావు. ఇవాళ అక్రమంగా లేఅవుట్లు వేశావు. ఆఖరికి ఎయిర్పోర్ట్ భూములు కూడా వదలకుండా తొవ్విపారేశావు. ఇవాళ నకిలీ పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేశావు. ఇవాళ చెప్పుకుంటా పోతే నీ దుర్మార్గాలకు అంతులేదు. ఇవాళ కేసుని బలహీనపరిచేందుకు ఇవాళ సత్యవర్ధన్ మీద అక్రమంగా నువ్వు దాడి చేసి దళితుడి మీద నువ్వు తీవ్రంగా దాడి చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద చర్య తీసుకున్నారు. దీనికి ఎందుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గగ్గోలు పెడతారు? ఇవాళ చాలా దుర్మార్గాలు, చాలా అన్యాయాలు గన్నవరం నియోజకవర్గంలో జరిగినాయి. అవన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. పోలవరం మట్టి అంతా ఎవరు తవ్వుకుపోయారు? బ్రహ్మలింగం చెరువు మట్టి అంతా ఎవరు తవ్వుకుపోయారు? సుమారుగా అతను గాను వల్లభనేని వంశీ హయాంలో సుమారుగా 4,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ రోజున చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదలదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హుడే. పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు, కేసులు పెడతారు. దీని గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇది అక్రమ కేసులు అని మాట్లాడటం అనేది దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంది. అక్రమ కేసులు పెడతంలో మీకు మీరే సాటారు. ఆఖరికి నా మీద కూడా మరి లోకేష్ గారు పాదయాత్రలో
ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగునా కూడా పాదయాత్రలకి అడ్డంకులు సృష్టించి తప్పుడు కేసులు బనాయించి ఆఖరికి నన్ను మరి కొల్లు రవీంద్ర గారిని రావి వెంకటేశ్వరరావు గారిని యార్లగడ్డ వెంకటరావు గారిని కూడా కేసులు మొదలుగా పెట్టారు. వాయిదాలకు తిరుగుతా ఉన్నాం. తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మీది, మాది కాదు. ఇవాళ రోజున దుర్మార్గాలు ఇంకా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వల్లభనేని వంశీ హయాంలో గన్నవరం దోపిడీకి గురైంది. ఆ దోపిడీ అంతా కూడా రికవర్ చేయడానికి తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాం. దానిపైన ఎంక్వైరీలు వేస్తాం. వాడిని తప్పనిసరిగా దాని బాధ్యుడిగా అతనైతే తప్పనిసరిగా శిక్షించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈరోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు. అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసులో ఇరికించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో, ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. మీరు మాట్లాడే అర్హత మీకుందా? మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టవచ్చు. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాల్లో కానీ భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితి కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను. నో నేను చెప్పింది అలా కాదండి. నేను చెప్పింది ఎలా అంటే, గతంలో ఎన్నికల ప్రచార సభల్లో కూడా నేను చాలా సభల్లో చెప్పాను, 4500 మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి. అక్కడ నేను అధికారంలోకి వస్తే నేను తప్పుడు కేసులు పెట్టను, సాధారణ ప్రజలని పరిపాలించడానికి శాసనసభ్యుడు అవ్వాలి తప్ప, గన్నవరం స్థితిని గతిని మారుతాకి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తాకు వచ్చానని చెప్పా. అక్రమ కేసులు పెట్టనని చెప్పా. నేను ఇప్పుడు కూడా పెట్టలే. మీరు యూ కెన్ వెరిఫై ఆల్ ద పోలీస్ స్టేషన్స్ ఇన్ గన్నవరం ఏరియా. ప్రీవియస్ ఇయర్స్ జరిగిందండి. నేను లోకేష్ బాబుతో పాటు పాదయాత్ర చేస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి నేను అన్నం పెడితే 31 రోజులు అతని పర్యటన నేను దగ్గరుండి నడిపిస్తే ఆ ఖర్చు అంతా నేను భరిస్తే నాకు సున్నం పెట్టిన పరిస్థితి. పైపెచ్చి ఆ పార్టీ నుంచి వస్తే నేను అక్కడ ఒక్కళ్ళు కూడా మాట అనకుండా వచ్చేది నా క్యారెక్టర్. తర్వాత నేను పార్టీలో నుంచి వెళ్ళి లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రెండో రోజే 307లో 5-6 కేసులు, 52 మీద రంగనగూడెంలో కేసులు, ఇవన్నీ పెట్టినప్పుడు కూడా నేను మీడియా తోదలకు చెప్పా, ఒక మాట ఇచ్చామంటే ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. మనం ప్రజలకి ప్రజా సమస్యల పరిష్కర్తగా రాజకీయాల్లో ఉండాలి తప్ప ప్రజలకు సమస్యలు సృష్టిస్తాక రాజకీయాల్లో ఉండే రకం నేను మాత్రం కాదు. అంతే తప్ప ఎంక్వైరీ చేయమంటాం వేరు, అక్రమ కేసులు పెడతాం వేరు. నేను అక్రమ కేసులు అంటే వైసీపీ కార్యకర్తను తీసుకొచ్చి వేధించి పొద్దున్నే స్టేషన్ మీద సాయంత్రం 2 తిట్టండి అతను ఏదైతే చేశాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గోడవ నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన పరిస్థితి. ఈడిపోయిన కృష్ణమూర్తి గారిని ఊటూరులో ఉంటే ఆయన 52 వాళ్ళ తండ్రి ఇల్లు కడితే, అరే మీ నాన్న ఎందుకు, ఈయనకే 78 ఏళ్ళు, నీ నాన్న వీళ్ళు ఎందుకు కట్టాడని ఆ రోజున సీఏ మాట్లాడిన పరిస్థితి. అంటే గన్నవరం కాన్స్టిట్యున్సీ మీకు బయటకు మీడియా కూడా కొంతమేరకే తెలుసు. కానీ గన్నవరం ఒక 10 ఏళ్ళు గన్నవరం ప్రజలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ప్రతిదీ మీ నోటీస్కి వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమోనండి. నేను చెప్పింది అది. అంతే తప్ప ఈ కేసులు పెట్టి ఇప్పుడు అడుగుతున్నా కదా, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తా, గత 10 ఏళ్ళ నుంచి అమ్మవారిలో పనిచేసిన వాళ్ళ మీద ఆల్రెడీ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వీటన్నిటి మీద మైనింగ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, క్వారీల మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు దీని అర్థం కేసులు పెట్టమంటే తప్పు చేస్తే పెట్టమని కాదండి. ఇప్పుడు దొంగతనం చేస్తే కేసు పెడతామా పెట్టమా? అదే నేను దొంగ కేసులు పెట్టనని చెప్పి అది మీరు గమనించాల్సింది. 100% ఉంటాయి. ఎందుకు ఉండమండి? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఒక తీగలాగితే డొంక కదిలినట్టు దేనికైనా స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ అనేది. దాని తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా అధికారులే కడతారు. ఇప్పుడు ఈ ఎంఆర్ఓల పేరు కూడా మీకు డైరెక్ట్గా చెప్పాను, నేను ప్రభుత్వంలో ఉండి కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారిని కోరతా, ఈ 10 ఏళ్లలో గన్నవరం ప్రజల ఆస్తులు ధ్వంసమైన మాట, రికార్డులు ట్యాంపర్ అయిన మాట, ఇవి నేను పొలిటికల్ ఆరోపణలు కాదు, ఇవి యూ కెన్ టేక్ మై వర్డ్. నేను అంటే అట్లాంటి ఆరోపణలు చేసే వ్యక్తిని కూడా కాదు. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో నేరాలు నిరూపితమయ్యే మాడుతున్నా నేను. ఈ ఇద్దరు ఎంఆర్ఓలు రికార్డులు ట్యాంపర్ చేసిన మాట వాస్తవం కాదా, అక్రమమైన జరుగుతున్న మాట వాస్తవం కాదా? కానీ నేను ఎప్పుడైనా మన మీడియాలో కూడా రాస్తున్నారు మైనింగ్ వార్ జరుగుతుంది. నేను అసలు మైనింగ్ గన్నవరంలో మైనింగే జరగలేదు, ఇంకా మైనింగ్ వార్ ఏం జరుగుద్దండి? నేను మైనింగ్ ఆపేసి ఉంది గన్నవరం కాన్స్టిట్యూన్సీలో, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వేసిన విచారణ పూర్తి అవ్వకుండా మైనింగ్ జరగకుండా మైనింగ్ వారు ఎందుకు జరుగుద్ది? వల్లమనేని వంశీ అనే అతను మనుషులు, మాజీ శాసనసభ్యుడు మనుషులు ఆ రోజున కొడాలి నాని లారీలు తిప్పుతున్నారని చెప్పాం మనం ఈ మీడియా సంస్థ. అంతే తప్ప నేను మైనింగ్లు జరగట్లా, అక్రమ మైనింగ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఏ తప్పు చేసినా ప్రభుత్వం వదిలిపెట్టదు, దాంట్లో నోట్ పెట్టదు. అది అధికారులైనా ఎంఆర్ఓలైనా ఏ స్థాయి అధికారైనా, ఏ స్థాయి అధికారిని శాసనసభ్యుడిని ఎవరిని తప్పు చేస్తే కాపాడదు. నేను తప్పు చేస్తే ఎవరు కాపాడతారు? ఇప్పుడు అమెరికాలో మీరు కార్ స్పీడ్గా తోరితే 40 మైల్స్ వెళ్ళ దగ్గర 50 వెళ్తే, ఒక 55 వెళ్తే సెనేటర్ని కూడా కేసు రాస్తారు, కోర్టుకు వెళ్ళాలి. ఏముంటుంది దాంట్లో? ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అక్కడ చట్టాలు ఎక్కడైనా ఒక రకంగా ఉంటే చట్టాలకు లోపడే బతకాలి మనం. చట్టాలకి అతిక్రమించి బతికినాడు శిక్షార్హులే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. నో సెకండ్ థాట్. ప్రభుత్వానికి కూడా రెండో ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో కామన్ లేఅవుట్ల మీద విచారణ చేయమని ఇద్దరు కలెక్టర్ని కోరా. ఎన్టీఆర్ కలెక్టర్ గారికి లేఖ రాశా, అలాగే కృష్ణా కలెక్టర్ బాలాజీ గారికి లేఖ రాశా. అన్ని విచారణలు ఎట్టి పరిస్థితులు చేసి తీరుతాం. ప్రభుత్వం ఉంది, అందుకే కదా గత ప్రభుత్వంలో చేసిన లోపాలు
ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. అలాగే ప్రజల ఆస్తులు ధనమాన ప్రాణాలకి రక్షణ కల్పించాల్సిన ప్రథమ కర్తవ్యం ప్రభుత్వం అంది. ఆ బాధ్యతను మేమే పక్కెళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో కేసులు పెడతాం. నేను చెప్పే కదా, డాక్యుమెంట్ రైటర్గా ఉన్న తోట వెంకయ్య అనేతను మాజీ శాసనసభ్యుడు మనిషి ఎన్నో రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేసిన పరిస్థితి. ఇందా చెప్పాను, నూజివీడు కేంద్రంగా రిజిస్టర్ ఆఫీసు 3 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారని చేశారని చెబుతున్నారు. అసలు గ్రీవియన్స్కి ఈవెన్ స్టేట్ పార్టీ ఆఫీస్ గ్రీవియన్స్కి వచ్చినా కూడా ఇదే పరిస్థితి. మా భూమి 22A పెట్టారు, మా భూమి లాక్కున్నారు, మా ముందు వచ్చేసారు, ఇదే గొడవ. వాటి మీద డెఫినెట్గా చర్యలు ఉంటాయి, నో డౌట్. ప్రభుత్వంలో చర్చించి ముఖ్యమంత్రి గారు చూస్తారు. అది ఎక్కడైతే జరిగినాయో అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నారు. అవి వచ్చిన తర్వాత డీటెయిల్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఇన్నేది ఇక్కడ బ్రహ్మలింగయ్య చెరువు అనేది రిజర్వాయర్ చేద్దామని తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంది 14-19 మధ్య. దాన్ని రిజర్వాయర్ చేద్దాం అనుకుని సిల్ట్ తీయమని ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ కాంట్రాక్ట్ డబ్బులు డ్రా చేసుకున్నాడు, మట్టి అమ్మితే డబ్బులు వచ్చినాయి. దీనికి పెద్ద విచారణ అవసరం. గన్నవరంలో చిన్నపిల్లాడిని ఊహ తెలిసిన పిల్లాడిని చెబుతాడు ఎంత అవినీతి జరిగిందో. కానీ దీన్ని ప్రభుత్వమే పరిష్కరించాలి, ప్రభుత్వమే విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఇతర అమ్మరుల పేర్లు చెప్పి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాస్తా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.